నుంచి అన్ని బార్ అసోసియేషన్ల నుంచి ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి న్యాయవాద నాయకులందరికీ ముందుగా నా ధన్యవాదాలు, నమస్కారాలు. మనం గత 2 నెలల పైగా ఈ ఉద్యమంలో తలమునకలైపోయి ఉన్నాం. ఈ రోజున మనం ఒకవైపు న్యాయమూర్తులతోటి ఇబ్బందులను ఫేస్ చేస్తూ, మరోవైపు కక్షిదారుల నుంచి ఇబ్బందులను మనం ఫేస్ చేస్తూనే ఈ ఉద్యమంలో భాగస్వాములై ముందుకు నడిపిస్తున్నాం. ఈ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా హైకోర్టులో మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున నేను ఒక రిట్ పిటిషన్ని మా అసోసియాలని స్టే ఉంది, ఎందుకు అనవసరమని అనేక రకమైనటువంటి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశా. కానీ మనం వాటన్నిటినీ తిప్పికొట్టి, ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లు ఈ న్యాయవాదులు బలంగా మనం చేస్తున్న ఉద్యమంలో మనం అందరం భాగస్వాములు అయ్యాము. అదే బాటలో ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు అందరూ కూడా భవిష్యత్ కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మనం గుంటూరులో అలాగే కొన్ని కోర్టుల్లో మనం న్యాయమూర్తుల నుంచి చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాం. డిస్మిస్లు, ఎక్స్పార్టీలు, వారెంట్ లీటం, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క న్యాయవాదుల పైన ఒత్తిళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. ఈ ఒత్తిళ్ళన్నింటినీ మనం వీలైనంత వరకు మన బార్ ప్రెసిడెంట్ కానీ మన నాయకులందరూ కానీ జడ్జీలను రిక్వెస్ట్ చేసినా కానీ కొందరు ఇదే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నారు. నేనైతే నా వ్యక్తిగతంగా మా నాయకులందరికీ, మన న్యాయవాదులందరికీ నేను చేయబోయే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజున మనం లోక్ అదాలత్ల పేరుతోటి మన జిల్లా హెడ్ క్వార్టర్లో అయితే మా జిల్లా జడ్జి గారు మీటింగులు పెట్టి, పబ్లిక్ మీటింగుల్లో కోర్టుల్లో పెట్టేసి లోక్ అదాలత్ ఇంపార్టెన్స్ని అందరికీ చెప్పి న్యాయవాదుల్ని, కక్షిదారుల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోండి అని. ఇంకొక పక్కేమో మనకు వ్యతిరేకంగా డిస్మిస్లు, ఎక్స్పార్టీలు చేస్తూ ఉన్నారు. మనం ఖచ్చితంగా మన జడ్జిలకి మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ లోక్ అదాలత్లు మేము బహిష్కరిస్తాం, మీరు ఇదే పద్ధతి కొనసాగితే మేము ఒప్పుకోము, మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తామని మనం వాళ్ళందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మన కేసులు డిస్మిస్ చేస్తుంటారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు. దాన్ని మనం నిలువరించాల్సినటువంటి అవసరం, వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది నేను తెలియజేస్తాను. అట్లాగే ఈ ఉద్యమంలో హైకోర్టు న్యాయవాదుల పాత్ర మాత్రం చాలా పరిమితంగా ఉంది. హైకోర్టు బార్ అసోసియేషన్ పాలించే ఇప్పుడు నాయకులు మాత్రం దీనికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు కనపడుతూ ఉంది. ఆ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైసీపీ పార్టీకి సంబంధించి ఉండొచ్చు, కానీ ఈ చట్టాన్ని వాళ్ళు బార్ అసోసియేషన్గా వాళ్ళు వ్యతిరేకించకపోయినా కానీ ఆ వ్యతిరేకించే వాళ్ళందరినీ ఏకగ్రీవంగా వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొని వచ్చి వాళ్ళు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా కానీ హైకోర్టులో స్పందన కనీసం ఏమాత్రం లేని దుస్థితి ఈరోజు ఉంది. వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే, అన్ని టైటిలింగ్ యాక్ట్ వచ్చినా, ఏ యాక్ట్ వచ్చినా కానీ చివరికి రివిజన్కి మా దగ్గరకు వస్తా అన్నట్టుగా భ్రమంలో అయితే ఉంది. మొత్తం న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసే యాక్ట్ అనేది హైకోర్టు న్యాయవాదులు గ్రహించట్లేదనేది నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే బార్ కౌన్సిల్ వాళ్ళ పద్ధతి చాలా దుర్మార్గంగా ఉంది. పేరుకి మేము ఈ టైటిలింగ్ యాక్ట్ని వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నామని చెప్పారు, కానీ బార్ కౌన్సిల్ తరఫున వాళ్ళు ఫైల్ చేయాల. ఇండివిజువల్ కెపాసిటీలో చిదంబరం, సుబ్బారావు, సుదర్శనం అనుకుంటారు, లేకపోతే రవి గువేరనో వాళ్ళ ఇన్ పర్సనల్ కెపాసిటీలో రిట్ పిటిషన్లు ఫైల్ చేశారు. అది
సమంజసం కాదు కదా. బార్ కౌన్సిల్ నుంచి ఎందుకు ఛాలెంజ్ చేయలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కెపాసిటీలో ఎట్లా ఫైల్ చేస్తారు? బతుగా ఉండాల్సినటువంటి బార్ కౌన్సిల్ న్యాయ వ్యవస్థని, మన న్యాయవాదుల వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. దీన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ యాక్ట్ కనుక ఎలక్షన్ కోడ్ లోపు కనుక ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే మనం ఈ యాక్టివిటీని సస్పెండ్ చేసుకొని భవిష్యత్తులో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఇదే కంటిన్యూ చేస్తే తర్వాత మళ్ళీ మన ఉద్యమాన్ని కొనసాగించాలని, మన ఉద్యమాన్ని ఏమాత్రం ఆపడానికి వీల్లేదని ఈ యాక్ట్ను రీపీల్ చేసేంత వరకు మనం ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అధ్యక్షులైన